పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ హీరో ఇంత ఆఫర్ ఇస్తే, కోనా వెంకట్ ఎందుకు ఆ ప్రాజెక్ట్‌ని ఆన్ బోర్డ్ తీసుకురాలేకపోతున్నారు? ఇది ఇది జరిగి కూడా 10 ఇయర్స్ పైన హ్మ్. అయిపోయింది. హ్మ్. బట్ 10, ఇచ్చింది 20 మామూలు ఇయర్స్. వ్యక్తికి గాదు గదా! అవును. కోనా వెంకట్‌కి గదా అంటే ఇచ్చింది. నాకొకటేంటంటే మెయిన్ అనిపించింది, నేను ఒక రైటర్‌గా ఓకే. సార్. ఒక రైటర్‌గా నాకు కథ కావాలి, పలానా డైరెక్టరు అంటే కళ్యాణ్‌కి ఏది ఏది సూట్ అవుతుంది, ఏది చేస్తే బావుంటది ఇప్పుడున్న ట్రెండ్‌లో. దాంట్లో 100% నేను రైట్‌గా ఆలోచించగలను. తను ఎక్కడో స్నేహాన్ని నేను అడ్వాంటేజ్ తీసుకున్నోడిని అవుతానా? హ్మ్. నువ్వు ప్రొడ్యూస్ చేసుకో. హ్మ్. ఆ! నేను చెప్తున్నాను అని తను అన్న తర్వాత నన్నెందుకు ఆపిందంటే, నాకు బయటోళ్ళకి తేడా ఏముంటది? ఇచ్చాడు అవకాశం. ఇంకా నేను పొద్దున, రాత్రి, మధ్యాహ్నం ఎంటబడి ఆ కథ ఉంది విను, రేపు విను నాకెందుకు కరెక్ట్ కాదనిపించింది. మా ఫ్రెండ్‌షిప్ ప్యూర్‌గా ఉంది. ఇప్పటికే ఉంది. సార్. లాస్ట్ వీక్ కూడా కలిసాను నేను. లాస్ట్ వీక్ 10 డేస్ బ్యాక్ కూడా. సార్. సో, నేను చెప్పా కదా! అన్‌కండిషనల్. సార్. మేము కలవకపోయినా మేము ఆలోచనలు మాడుకుంటా ఉంటాం. తను అమరావతిలో ఉండొచ్చు, నేను ఇక్కడ ఉండొచ్చు. సో, అదే కదా ట్రూ ఫ్రెండ్‌షిప్ అంటే అన్‌కండిషనల్. ఇప్పుడు ఎందుకు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ప్రొడ్యూస్ మాత్రమే చేస్తే అంటే ఇది దేనికోసం చేయాలి? డబ్బు కోసమే కదా! సార్. డబ్బు కోసం నేను మళ్ళీ స్నేహాన్ని అడ్డుపెట్టుకున్నట్టే కదా! అది చేయకూడదు అనుకున్నా. అందుకే చేయలేదు. ఆయనే ఇచ్చాడు గదా సార్ ఆఫర్. అయినా కూడా వద్దనుకున్నాను. దాని బదులు నువ్వు కథ తీసురా, నా పలానా డైరెక్టరు, నీ ఇష్టం నీ డైరెక్టరు, ఏది పలానా ప్రొడ్యూసర్లు, నేను కాదు అనంటే నేను 3 మంత్స్‌లో ఎక్కిస్తా ప్రాజెక్ట్. సార్. ఇక్కడ ఏమైపోయిందంటే ప్రొడ్యూసర్